వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కోర్టులో సీఐ నాగరాజ్ నకిలీ ఫైర్ యానివర్సరీ వ్యవహారంలో కొత్త మలుపు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. దేవరపల్లిలో రైతులతో జగన్ ముఖాముఖి. గాంధీ భవన్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల ఆందోళన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మి, హైదరాబాద్ నుంచి కుమార్, అజీం, అమరావతి నుంచి శ్రీహరి, రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ సంబంధించిన న్యూస్ చూద్దాం. గాంధీ భవన్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ చేరుకు నిరసన చేపట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని, డీసీసీ వ్యవహార శైలితో పార్టీకి నష్టం సాగుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలంటే ప్రస్తుత డీసీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తర్వాత తమ డిమాండ్లతో కూడి వినతి పత్రం మంత్రి సీతక్క అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజీం, ఏంటి రోజుకొకరి ఆందోళన? ఒక జిల్లా లేదా ఒక మండలం ఎవరొకరు ఆందోళనతో గాంధీ భవన్ అయితే ప్రతిరోజు కంటిన్యూస్గా ఏదో ఒక ఇష్యూతో ఉంటుంది. ప్రస్తుతం ఆసిఫాబాద్కి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? గాంధీ భవన్లో రోజుకో ఇష్యూ అయితే వస్తుంది. మీరు చెప్పినట్టు ఏదైతే గతంలో మనం చూసినట్టయితే కూడా చేవెళ్ళ, జహీరాబాద్, తుంగతుర్తి ఇష్యూ, నిన్నటి వరకు కూడా ఏదైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూ నడిచింది. గతంలో కూడా పటాన్చెరుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, జైత్యాల ఇష్యూ, ఇవన్నీ ఇష్యూలు కూడా తరచుగా గాంధీ భవన్లో ఆందోళనలు మాత్రం తాకుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా ఆందోళనలు తగ్గడం లేదు. దీనికి కారణం ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రూపు రాజకీయాలు. అంటే ఒక నియోజకవర్గంలో కావచ్చు, ఒక జిల్లాలో కావచ్చు, ఇద్దరు లేదా ముగ్గురు గ్రూప్ రాజకీయాలకు తెరలేపడంతో ఇలాంటి సమస్య వస్తుంది. సో ప్రస్తుతం మనం తుంగతుర్తి ఇష్యూలో కూడా చూసాం. ఏదైతే మండల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఏదైతే ఎంపిక చేశారు, సో వారంతా కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే కాదు. సో ఏదైతే మందుల శామిలతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వారు, సో వారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి వారు ఖచ్చితంగా మండల అధ్యక్షులను ఏదైతే నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక చేవెళ్ళ కాంగ్రెస్లో కూడా కాలేదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత లేదని చెప్పి ఏదైతే ఆందోళనకు గాంధీ భవన్లో దిగిన పరిస్థితి మనం చూసాం. జైరాబాద్ ఇష్యూ అదే, అలాగే పటాన్చెరు ఇష్యూ అదే. ఇక జైత్యాలలో కూడా మాజీ అంటే సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి కూడా పార్టీ విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ప్రస్తుతం మరొక ఇష్యూ గాంధీ భవన్కు చేరుకుంది. అదే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇష్యూ. అందులో ప్రధానంగా కూడా డీసీసీ హటావో, కాంగ్రెస్ పార్టీ బచావో, సేవ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన భాగంగా ఏదైతే గాంధీ భవన్కు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏదైతే గాంధీ భవన్కు చేరుకున్నారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ సీనియర్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మాత్రం మేము ఖచ్చితంగా పీసీసీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షులపై తొలగించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తారని చెప్పి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ప్రధానంగా ఆత్రం సుగుణ గురించి మనం చూసుకున్నట్టయితే 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. సో అంతకంటే ముందు కూడా ఏదైతే ఉపాధ్యాయురాలుగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. సుమారు 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఏదైతే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదైతే బీజేపీ అభ్యర్థిపై ఓడిపోవడం కూడా జరిగింది. సో అనంతరం జరిగినటువంటి 2025లో ఆత్రం సుగుణకు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్, వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు ఏంటంటే ఆత్రం సుగుణ లోకల్ కాదు, ఆదిలాబాద్లో ఉంటారు. సో ఇక్కడ సమయం కేటాయించడం కుదరడం లేదు. అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎంకరేజ్ చేయడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రేఖా నాయక్, శ్యామ్ నాయక్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి వేరే నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వారికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను సరిగా పట్టించుకోవడం లేదు. పదవుల ఎంపిక విషయంలో కూడా ఇలాంటి వ్యవహారాలు